మామ ఒక సాలిడ్ బ్యాడ్ న్యూస్ మామ. రోమన్ రైన్స్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అనమాట, మన మైకేల్ కోల్ ఇంటర్వ్యూలో. అండ్ మన మైకేల్ కోల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మైకేల్ కోల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఇంటర్వ్యూ అని అడిగాడు. రోమన్ రైన్స్ ఓకే అని చెప్పాడు. ఫస్ట్ రోమన్ రైన్స్ తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. ఈ బిజినెస్ నా ఫ్యామిలీది, అందుకని నా ఫ్యామిలీ కోసం నేను ఈ బిజినెస్ చేస్తున్నాను అని అంటాడు. అండ్ మా ఫ్యామిలీని ప్రౌడ్ ఫీల్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని అంటాడు. ఇంకోటి మన మైకేల్ కోల్ స్ట్రైట్ రసల్మేనియాస్ 11 మెయిన్ ఈవెంట్ పార్టిసిపేట్ చేశాను. నువ్వు హల్క్ హోగన్ రికార్డ్ బ్రేక్ చేసినందుకు నీకు ఎలా ఫీల్ అవుతున్నాను అంటే, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. హల్క్ హోగన్ కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడాడు. హల్క్ హోగన్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ అతను రికార్డ్ బ్రేక్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. ఇంకోటి మన మైకేల్ కోల్ ఈ 2 పాయింట్లు అయిపోయినాయి, మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను అంటే మొత్తం కావాలి. అండ్ మన మైకేల్ కోల్ ఇప్పుడు ఏమంటాడంటే, మళ్ళీ రోమన్ రైన్స్ ఇప్పుడు 2012 దగ్గరికి వెళ్దాం. నువ్వు షీల్డ్తో డెబ్యూ చేసినప్పుడు, షీల్డ్ డెబ్యూ చేసావు కదా, సీఎం పంక్ నిన్ను ఇన్వైట్ చేశాడా లేదంటే ఏంటంటే, అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, సీఎం పంక్ నన్ను షీల్డ్ గ్రూప్లోనే ఇన్వైట్ చేయలేదు, నన్ను పై అధికారులు దాంట్లో డెబ్యూ చేసేటట్టు చేశాడు అని రోమన్ రైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ వచ్చి సీఎం పంక్ చాలా తప్పు చేశాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, దాని గురించి అయితే నేను సగిలేను అని చెప్పి సీఎం పంక్ రోమన్ రైన్స్ మీద బాగా కోపడ్డాడు అనమాట, వాళ్ళ నాన్న గురించి మాట్లాడిన దానికి. ఇంకోటి ఏంటంటే, సీఎం పంక్ ఒక అందమైన ఫ్యామిలీ ఉంది. సీఎం పంక్ నేను రిచ్ అని గొప్పలు చెప్పుకుంటాడే కానీ తను వాడుకునేదానికి, ఆ డబ్బు వాడేదానికి తనకు వారసత్వం కూడా లేదని ఇండైరెక్ట్గా ఒక రకంగా చెప్పేశాడు అనమాట రోమన్ రైన్స్. అండ్ ఫ్యామిలీ మంచిదే కానీ అంటే దానికి వారసత్వం లేదు, నాకైతే అట్ట కాదు. ఇంకోటి వచ్చి సీఎం పంక్ చాలా పిరికోడు. 2014లో సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూని వదిలి వెళ్ళిపోయాడు కదా, దాని గురించి చెప్తాడనమాట. అప్పుడు సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూ బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం పంక్ వదిలేసి వెళ్ళిపోయాడు. మన విన్స్ మెక్మెన్ ఇండైరెక్ట్గా అప్లోడ్ చేస్తాడనమాట, దాంట్లో ఇండైరెక్ట్గా ఇన్వైట్ చేసినట్టు మాట్లాడతాడు. సీఎం పంక్ అట్ట వదిలేసి వెళ్ళిపోయాడు, నేనే డబ్ల్యూడబ్ల్యూని 2014 నుంచి ఉన్నంత స్థాయికి నేను తీసుకొని వెళ్ళానని చెప్పి రోమన్ రైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట మన మైకేల్ కోల్కి. ఆ తర్వాత రోమన్ రైన్స్ లాస్ట్ ఒక పాయింట్ చెప్తాడు భయ్య. ఈ పాయింట్ అన్ని నాకు భలే బాధ వేసింది. ఏంటంటే, నేను కానీ ఒకవేళ సీఎం పంక్తో రసల్మేనియా మెయిన్ ఈవెంట్ కానీ ఓడిపోయానంటే నేను డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోతాను అని రోమన్ రైన్స్ చెప్పాడని ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే, ఓహో రోమన్ రైన్స్ వెళ్ళిపోతాడు కదా, గెలుస్తాడని అనుకుంటారు. ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఎట్లా జరగదు కూడా తెలియదు భయ్య, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, రేపు వెయిట్ చేసి చూద్దాం. రేపు రసల్మేనియా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.